గత 36 ఏళ్లుగా రంగయ్య గారు అన్నప్పుడు అట్టా జరిగింది. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి రాధాకి ఏ పార్టీలో చూసినా తీసుకుంటున్నా గాని వాడుకుని వదిలేస్తున్నారు. కాపు సామాజిక వర్గంగా ఒక కులాలకు అతీతంగా ఏ పార్టీకి ఇచ్చినా గాని సహజంగా కష్టపడి గెలిపిస్తున్నారు. వాళ్ళకి టికెట్లు ఇచ్చిన ప్రస్తుతానికి ఎమ్మెల్సీ దానికి కూడా ఏమీ ఇవ్వకుండా ఈ ప్రస్తుతానికి ఉన్న కూటమి ప్రభుత్వం తెలుగుదేశం గవర్నమెంట్ కన్నా కళ్ళు చేసి ఆయనకి ఏదన్నా పదవి ఇవ్వాలని కోరుతున్నాం. మాట్లాడుతున్నాం. రంగా గారి అభిమానులు మేము. రంగా గారి తనయుడు ఎవరైనా సరే రాజకీయంలో వచ్చినప్పుడు దానంటూ గుర్తించి సీటు ఇవ్వాలి కానీ ఎన్నికల టైంలో వాడుకుంటున్నారు. తర్వాత ఎవరో అతనికి సీటు ఇవ్వకుండా ఆశించకుండా మన ఇబ్బంది పెడుతున్నారు. ఈసారన్నా తెలుగుదేశం పార్టీ అతను గుర్తించి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మమ్మల్ని కూడా ఒక స్థాయికి తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు దామోదర్ రావు. మేము రంగా అభిమానులు. రంగా గారు ఎంతో ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళిన వ్యక్తి. కుమారుడు వంగవీటి రాధాబాబు గారు అభిమానులు కావున అన్ని పార్టీలలో వాడుకుని రాధాబాబు గారిని వదిలేసేస్తున్నారు. అలాంటి వ్యక్తి ఎదిగినాక విజయవాడలో ఏ గొడవలో ఏమీ లేకుండా ఎంతో ప్రశాంతంగా సాగిపోతున్న విజయవాడ నగరంలో ఉన్న వంగవీటి రాధాబాబు గారికి అన్ని పార్టీలు వాడుకుని వదిలేసేస్తున్నారే తప్ప ఆయన్ని గుర్తించి ఈసారి ప్రభుత్వం వల్ల ఏదన్నా పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాం అతని అభిమానుల సంఘం. నమస్కారం. నా పేరు నోబుల్ నాయుడు. ఇప్పుడు మా కాపు సేవా సమితి తరఫున మా అభ్యర్థన ఏంటంటే వంగవీటి రంగా గారు మన రాష్ట్రం కోసం ఆయన ప్రాణం అర్పించాడు. పేద ప్రజల కోసం కష్టపడి ఆయన తిరుగుతుంటే ఆయన చంపేశారు. ఇప్పుడు వారి అబ్బాయి వంగవీటి రాధాబాబుకి సముచిత స్థానం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. వదిలేస్తాం అని చెప్పి ఆన్లైన్లో తీసుకొస్తున్నారు తప్పితే రాధాబాబుకి ఏమి సహాయం చేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే ఎంతో భారీగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గాన్ని కొంచెం గుర్తించి రాధాబాబుకి సముచిత స్థానం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఏంటి వెంకటరమణ నా పేరు. ఈ కూటమి ప్రభుత్వం రావడానికి వంగవీటి రాధాబాబు గారు ఎంతో కష్టపడటం జరిగింది. కావున ఈ కూటమి ప్రభుత్వం కూడా రాధాబాబుకి ఎమ్మెల్సీ ఇస్తారని జనాలందరూ కోరుకుంటున్నారు. ఒకప్పుడు వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయినప్పుడు కూడా ఆ స్థాయికి మించి రాధాబాబు గారు ఎమ్మెల్సీ ఇవ్వడానికి చాలా మంది కోరుకోవడం జరిగింది. అలాగే రాధాబాబుకి ఎమ్మెల్సీ ఇవ్వాలని గట్టిగా కూడా చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది. అలాగే కంపల్సరీగా రాధాబాబుకి ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. జై జనసేన. నమస్తే అన్న, నా పేరు పూరెడ్డి వెంకటేశ్వరరావు. జనసేన ప్రభుత్వం ఏర్పడడానికి, కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేశారు. రాధాబాబు గారు ఎంతో కృషి చేశారు. దీన్ని బట్టి రాధాబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని మేము కోరుకుంటూ జనసేన తరఫున పోరాడుతున్నాము. రాధాబాబు గారికి న్యాయం చేస్తారని ఎదురు చూస్తున్నాం. ఎమ్మెల్సీ ఇస్తారని ఆశపడుతూ ఎదురు చూస్తున్నాం. ఒక్కపట్ల వారిపల్లి నాగాలంకం మండలం నుంచి మాట్లాడుతున్నాం. దివంగత నేత విఎం రంగా గారి తనయుడు వంగవీటి రాధాబాబు గారికి ఎమ్మెల్సీని ఇచ్చి ఆయనకి సముచిత మంత్రి పదవిని కేటాయించాలని మేము కోరుకుంటున్నాం. ఆయన చేసిన రాజకీయం మరువురాంది రంగా గారు. అందుకని ఈరోజు రాధాబాబు గారికి తప్పకుండా ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలని కోరుకుంటున్నాం.